పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలిసినటువంటి ఒక ఇద్దరి జీవితాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం అంతట్లో చూస్తే అక్కడ ఒక స్త్రీ మనకు కనపడది. ఆమె జీవితం ఎలాంటిదంటే చాలా చేదైన జీవితం ఆమెది. ఆమె పేరేంటి? సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ చాలా చేదైన జీవితం అనగా తన జీవితంలో ఇతర పురుషులతో తన జీవితాన్ని, తన శరీరాన్ని అమ్ముకొని తన బ్రతుకును కొనసాగిస్తూ చ అన్నంత పరిస్థితిలోకి దిగజారిపోయిన స్థితి ఆమెది. కానీ యేసు ప్రభు వారు ఆమె నీళ్లు తోడుకొని వెళ్ళడానికి యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడి ఆమె పాపస్థితిని అంతా బయటపెట్టేసి ఆమె పాపపు కుండను అక్కడ విడిచిపెట్టి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి యేసును గురించి వాళ్ళకు చెప్పి యేసునందు విశ్వాసం ఉంచటానికి ఆమె ఒక కారుకురాలుగా ఎంతో మధురంగా మార్చబడింది. హల్లెలూయా. చేదైన జీవితంతో బావి దగ్గరికి వచ్చింది, కానీ ఊర్లోకి వెళ్ళేసరికి ఆమె ఏమైంది తెలుసా? మధురంగా మార్చబడింది. ఆమె మధురము ఎంతగా అనిపించిందంటే వాళ్ళకు కూడా నిజమేరా, ఈమె చెప్పేది నిజంగా యేసు ప్రభు దేవుడు, ఆయన క్రీస్తు అభిషక్తుడు, ఈయనే కదా మనం ఎదురు చూస్తున్న మెస్సియా అని వారు గ్రహించి మరొక మాట అన్నారు. ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా? ఈమె చెప్పిన మాటను బట్టే కాక మా మట్టుకు మేము నమ్మి విశ్వాసం ఉంచుతున్నాం ప్రభు అని యేసయ్యతో చెప్పారు. హల్లెలూయా. అంటే ఆ వ్యక్తులు యేసు ప్రభుని నమ్ముకోవడానికి గల కారణం ఎవరు? సమరయ పట్టణ ప్రజలు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసునందు విశ్వాసం ఉంచి ప్రభుని నమ్ముకోవడానికి కారకులు ఎవరు? సమరయ స్త్రీయే. సమరయ స్త్రీ పాత జీవితం ఎలాగో తెలుసా? చేదైన జీవితము. 5 మంది పెనిమిట్లున్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడని ప్రభు కుండను బద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడు. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వస్తే చేదైన జీవితాలను ఏం చేస్తాడు దేవుడు? మధురంగా మారుస్తాడు. అంతకుముందు ఆమె మాట్లాడితే సమరయులకు కోపం వచ్చేది. పోయే, నువ్వేంది మాకు చెప్పేది? నీకు సంసారం లేదు, భర్త లేడు, ఏమి లేదు, నీ కుటుంబమే సరిగ్గా లేదు, నువ్వేంది మాకు చెప్పేది అనేటువంటి వారేమో వాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రభువు తన జీవితాన్ని మార్చాడో ఆ మధురమైన జీవితం ద్వారా సువార్తను అందించి వారందరినీ ప్రభు దగ్గర నడిపించి